నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, రాజధాని అమరావతి నిర్మాణంలో వేగం, పారిశ్రామిక ప్రోత్సాహకాలు తదితర అంశాలు ప్రధాన అజెండాగా ఏపీ మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. దాదాపు 30కి పైగా అజెండా అంశాలపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించి ఆమోదం తెలపనున్నారు. ఏపీ పీపీపీ పాలసీ 2026 ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. దిశా బిల్లు 2019, ల్యాండ్ గ్రాబింగ్ బిల్లు 2024 ఉపసంహరించి మరింత పటిష్ట చట్టాలపై చర్చించనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. దాదాపు 30కి పైగా అజెండా అంశాలపై మంత్రులు చర్చిస్తున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ యాక్ట్ 2026 కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఏపీ పీపీపీ పాలసీ ముసాయిదాకు ఆమోదం తెలపనున్నారు. దిశ, ల్యాండ్ గ్రాబింగ్ బిల్లుల ఉపసంహరణపై చర్చిస్తారు. వాటి స్థానంలో పటిష్టమైన చట్టాలు తీసుకురావడంపై చర్చిస్తారు. మున్సిపల్ భూముల లీజు పెంపు, యూడీఏల పునర్వ్యవస్థీకరణకు ఆమోదం తెలపనున్నారు. పాదచారుల భద్రతా పాలసీ 2026కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. 2 కొత్త ప్రైవేట్ వర్సిటీలకు అనుమతిపై చర్చిస్తారు. కొత్త జిల్లాలకు 15 డీఈఓ పోస్టులు సృష్టించనున్నారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీ ట్విన్ టవర్స్ నిర్మాణం ఎల్ఎన్టీకి అప్పగించనున్నారు. అసెంబ్లీ, హైకోర్టు డిజైన్ల కోసం అదనపు నిధులకు ఆమోదం తెలపనున్నారు. అమరావతి భూ కేటాయింపులు, అమరావతి ఐ ప్రాజెక్టు రీటెండర్లకు ఓకే చెబుతారు. టెక్స్టైల్స్ పాలసీలో సవరణలు, పారిశ్రామిక మౌలిక సదుపాయాలపై చర్చిస్తారు. మొబైల్ టవర్లకు ప్రభుత్వ భూములు రాయితీ, విద్యుత్ ఇస్తారు. గోదావరి పుష్కరాలకు 210.06 కోట్ల రూపాయలతో ఘాట్ల అభివృద్ధికి ఆమోదం తెలపనున్నారు. ఏపీ హస్తకళలకు సాంకేతికతను జోడిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచన మేరకు దేశంలో తొలిసారిగా హస్తకళ ఉత్పత్తులకు క్యూఆర్ కోడ్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. లేపాక్షి ఆధ్వర్యంలో ప్రత్యేక క్యూఆర్ కోడ్ వ్యవస్థను ప్రారంభించారు. క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయగానే ఆయా కళాఖండానికి సంబంధించిన పూర్తి వివరాలు క్షణాల్లో అందుబాటులోకి రానున్నాయి. కళాఖండం చరిత్ర, సాంస్కృతిక విశిష్టత, దాన్ని రూపొందించిన కళాకారుడి పేరు, నైపుణ్యం, తయారీ విధానం క్యూఆర్ కోడ్లోకి రానున్నాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచన మేరకు దేశంలో తొలిసారిగా హస్తకళ ఉత్పత్తులకు క్యూఆర్ కోడ్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. లేపాక్షి ఆధ్వర్యంలో ప్రత్యేక క్యూఆర్ కోడ్ వ్యవస్థను ప్రారంభించారు. క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయగానే ఆయా కళాఖండానికి సంబంధించిన పూర్తి వివరాలు క్షణాల్లో అందుబాటులోకి రానున్నాయి. అలాగే ముడిసరుకు, తయారీ సమయం, వస్తువు కొలతలు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. జీఐ ట్యాగ్, ఒక జిల్లా ఒక ఉత్పత్తికి సంబంధించిన వివరాలు కూడా క్యూఆర్ కోడ్ ద్వారా అందుబాటులో ఉంటాయి. మొదటి దశలో రాష్ట్రంలోని 8 ఐకానిక్ హస్తకళ ఉత్పత్తులకు ఈ క్యూఆర్ కోడ్ వ్యవస్థను అమలు చేస్తున్నారు. బొబ్బిలి వీణ, కలంకారీ పెయింటింగ్స్, సవర, ఆదివాసీ పెయింటింగ్స్ వంటి ప్రముఖ హస్తకళ ఉత్పత్తులకు డిజిటల్ ప్రొఫైల్ను రూపొందించారు. త్వరలోనే అన్ని హస్తకళ ఉత్పత్తులకు క్యూఆర్ కోడ్ను విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ విధానం ద్వారా నకిలీ హస్తకళ ఉత్పత్తులకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రపంచ మార్కెట్లో ఏపీ హస్తకళలకు మరింత ఆదరణ పెరగడం, కళాకారులకు సరైన గుర్తింపు, మెరుగైన ఆదాయం లభించడం ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. క్యూఆర్ కోడ్ విధానంతో రాష్ట్ర హస్తకళలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. స్థానిక సంస్థల ఎన్నికలు సమయానికి జరుగుతాయని, ఎన్నికలకు సన్నద్ధం కావాలని మంత్రి నారా లోకేష్ మంత్రులకు పిలుపునిచ్చారు. కేబినెట్ సమావేశానికి ముందు మంత్రులతో నారా లోకేష్ బ్రేక్ఫాస్ట్ భేటీ నిర్వహించారు. స్థానిక సంస్థల్లో మెజారిటీ స్థానాలు కూటమి గెలవాలని సూచించారు. గత ప్రభుత్వ విధ్వంసాన్ని, కూటమి అభివృద్ధిని ప్రజలకు వివరించాలన్నారు. ప్రతి ఇంటి దగ్గర 3 నిమిషాలు ఉండి కేటాయించాలని దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలపై మంత్రులతో చర్చించారు. ఎల్నినో పరిస్థితులను అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరిద్దాం. జలాశయాలకు వరద రావటం ఊరటనిచ్చే అంశమన్నారు. త్రాగునీరు, పశుగ్రాసానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అసెంబ్లీని వేదికగా చేసుకుందామని లోకేష్ స్పష్టం చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. డిఎస్సి నియామకాలపై సిబిఐ విచారణ జరిపించాలంటూ ముత్యాలంపాడు గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ వద్ద వైఎస్ఆర్సీపీ నేతలు ధర్నా చేపట్టారు. దీనిని స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమా అడ్డుకున్నారు. వైఎస్ఆర్సీపీ అనధికారికంగా ధర్నా చేస్తోందని ఆయన మండిపడ్డారు. ధర్నా చౌక్ వదిలి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడున్న టెంట్లను బోండా ఉమా తొలగించడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ముత్యాలంపాడు గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. డిఎస్సి 2025 నియామకాలపై సిబిఐ విచారణ జరిపించాలన్న డిమాండ్లో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు రిలే దీక్షలు చేపట్టారు. అక్కడకు చేరుకున్న టీడీపీ నేతలు వైసీపీ శ్రేణులు మంత్రి నారా లోకేష్ ను ఇష్టారీతిన దుర్భాషలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీక్షా శిబిరం వద్దకు చేరుకున్న టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ అనుమతి లేకుండా దీక్ష శిబిరం ఏర్పాటు చేశారని మండిపడ్డారు. ధర్నా చౌక్ ఉండగా అనధికారికంగా ప్రింటింగ్ ప్రెస్ వద్ద దీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బందులు కల్పిస్తున్నారని ఆగ్రహించారు. వైసీపీ దీక్ష శిబిరం టెంట్ను టీడీపీ శ్రేణులు తొలగించేశారు. వైసీపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు భారీగా మోహరించి ఇరు వర్గాలను సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అనుమతి లేకుండా ధర్నా చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెగా డిఎస్సిలో అవినీతి అక్రమాలు జరిగినాయి అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అరాచకానికి తెరలేపింది. ఎక్కడ పడితే అక్కడ గొడవలు, ఎక్కడ పడితే అక్కడ దౌర్జన్యాలు, ప్రజల మీదే వీళ్ళు తిరుగుబాటు చేసే విధంగా ముందుకెళ్తున్నారు. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో గవర్నమెంట్ ప్రెస్ సెంటర్లో పొద్దున్నుంచే గంజాయి బ్యాచ్కి మందు పోయించి ఇక్కడ మా నాయకుడు నారా లోకేష్ గారిని అనరాని బూతులు మాట్లాడించడం, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని తిట్టించడం అనేది ఉదయం నుంచి జరుగుతూ ఉంది. దీన్ని ఆల్రెడీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం, కానీ వాళ్ళు వినలేదు. కాబట్టే ఇవాళ ఇక్కడికి వచ్చి వాళ్ళ నిరసనకి నిరసనగా కూర్చున్నాం. మెగా డిఎస్సిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆరోపణల మీద చర్చకు సిద్ధం అని చెప్పి మా మంత్రి నారా లోకేష్ గారు పబ్లిక్గా అనౌన్స్ చేశాడు. ఆయన ఒకటే చెప్పాడు, ఎక్కడైనా చర్చకి సిద్ధంగా ఉన్నాం, మీరు తాడేపల్లికి రమ్మంటే వస్తాం, లేదంటే జూమ్లో చర్చ కంటే దానికి సిద్ధంగా ఉన్నాం, లేదంటే మర్యాదన్నా ఉంటే దానికి సిద్ధంగా ఉందని చెప్పారు. అయినా సరే వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ప్రజా జీవితానికి ఆటంకం కలిగిస్తే ఇవాళ దాని మీదే పోటీగా నిరసన వ్యక్తం చేశాం. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019-24 మధ్యలో గ్రూప్ 1 ఎగ్జామ్స్ నిర్వహించి అర్హులైన ఉద్యోగులన్నింటిని కూడా అమ్ముకున్నారు. ఆ అమ్ముకోవడం కూడా విపరీతమైనటువంటి 10 కోట్లకి డిఎస్పీలు, ఆర్డీఓలు అమ్ముకుంటే అర్హులైన వాళ్ళు మాకు ఉద్యోగాలు రాలేదని కోర్టుకు వెళ్తే వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి విచారణ జరిపి ఆ రోజు సీతారామాంజనేయులను జైలుకి పంపించింది కోర్టు. అలాగే గౌతమ్ సవాంగ్ని కేసులో పెట్టారు. ఇంకా అనేక మంది ఐఏఎస్, ఐపీఎస్లు దాంట్లో ఇరుక్కొని జైలుకి పోయారు. ఇన్ని రకాలుగా మీ ప్రభుత్వంలో జరిగిన అవకతవకల్ని మా మీద చుట్టాలంటే కుదిరే ప్రసక్తి లేదు. చట్టబద్ధంగా వైసీపీ ధర్నా చేసుకోవాలనుకుంటే ధర్నా చౌక్ ఉంది, దాంట్లో చేసుకోండి. నిరభ్యంతరంగా ఎవ్వరికి అభ్యంతరం లేదు. మీ నిరసనని అక్కడ వ్యక్తం చేయమని తెలియజేస్తాం. పెరిగిన తారు ధరలను దృష్టిలో ఉంచుకుని కాంట్రాక్టర్లకు ధరల సవరణకు ముఖ్యమంత్రి చంద్రబాబు వెసులుబాటు కల్పించారని 40 లక్షల రూపాయల లోపు పనులకు ఈ అవకాశం కల్పించినట్లు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. 2,500 కోట్ల రూపాయలతో చేపట్టిన 6,061 కిలోమీటర్ల పనుల్లో ఇప్పటికీ 53% పూర్తయ్యాయని, పెండింగ్ పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. విజయవాడలోని ఆర్ఎన్బి ఈఎన్సీ కార్యాలయంలో ఇంజనీర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఎన్బి రోడ్ల అభివృద్ధి పనులు అందరికీ తెలిసేలా వాచ్ ఏపీ రైజ్ అనే అధికారిక యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆర్ఎన్బి శాఖ అధికారులు కష్టపడి పనిచేయడం వల్లే ప్రజలు సురక్షితంగా, సౌకర్యవంతంగా రహదారులపై ప్రయాణిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
శాఖ అధికారులు చేస్తున్న సేవలను ప్రజలకు తెలియజేయడంతో పాటు రాష్ట్రంలో చేపడుతున్న రహదారి అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించేందుకు ఈ యూట్యూబ్ ఛానల్ ఉపయోగపడుతుందని తెలియజేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా రహదారుల అభివృద్ధి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో క్షేత్రస్థాయి అధికారులు మరింత కష్టపడి పనిచేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో రహదారుల అభివృద్ధి పనులను వేగవంతం చేయడంతో పాటు పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలో మొత్తం 45,433 కిలోమీటర్ల ఆర్ఎండ్బి రహదారులు ఉండగా వాటిలో 10,238 కిలోమీటర్ల రహదారుల అభివృద్ధి చేపట్టాల్సి ఉందని మంత్రి వెల్లడించారు. వార్షిక నిర్వహణ కార్యక్రమంలో భాగంగా 22,602 కిలోమీటర్ల గుంతల రహిత రహదారులు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో శ్రీ కనకదుర్గమ్మకు విజయవాడ నగర పోలీస్ శాఖ తరపున ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు కుటుంబ సభ్యులు, పోలీస్ అధికారులు, సిబ్బంది కుటుంబ సభ్యులతో కలిసి నిన్న ఆషాఢ సారె సమర్పించారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి ఊరేగింపుగా దుర్గగుడి కొండపైకి చేరుకున్నారు. ఆలయ ఈవో వికేసి నానాయక్, చైర్మన్ బొర్రా రాధాకృష్ణ వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం మహామండపం 6వ అంతస్తులో ఏర్పాటు చేసిన పూజా వేదిక వద్ద అమ్మవారికి సారె సమర్పించారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ప్రజలు మరియు పోలీసు కుటుంబాలు ఆనందంగా మరియు సుభిక్షంగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి చీరా సారెను సమర్పించడం జరుగుతోంది. ఈ ఏడాది కూడా ఆషాఢ సారె కార్యక్రమాన్ని పోలీసులు ఘనంగా నిర్వహించారు. నిన్న సాయంత్రం పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు దంపతులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఆనవాయితీ ప్రకారం రావి చెట్టు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పోలీస్ అధికారులు మరియు సిబ్బందితో కలిసి విజయవాడ పశ్చిమ డివిజన్ పరిధిలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి మేళతాళాలతో అంగరంగ వైభవంగా బయలుదేరారు. శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దేవస్థానంకు చేరుకుని అమ్మవారికి ఆషాఢం సారె సమర్పించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో సీనా నాయక్, చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, దేవస్థాన అధికారులు ఆషాఢం సారె తీసుకువస్తున్న నగర పోలీస్ కమిషనర్ కి సాదరంగా ఆహ్వానం పలికి వేద పండితుల నడుమ సారె సమర్పణ అనంతరం వేద మంత్రాలతో ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఎన్టీఆర్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి ఆషాఢం సారెను సమర్పించడం ఆనవాయితీగా జరుగుతుందన్నారు. పోలీస్ కుటుంబాలు మరియు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు నిండుగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్తో పాటు డీసీపీలు కృష్ణకాంత్ పటేల్, డాక్టర్ కె తిరుమలేశ్వరరెడ్డి, శ్రీరిన్ బేగం, కేజీవి సరిత, కృష్ణప్రసన్న, ఏబీటీఎస్ ఉషారాణి, జి రామకృష్ణ, పశ్చిమ ఏసీపీ ఎన్ఎస్వికే దుర్గారావు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, సిబ్బంది మరియు పోలీస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి సారె సమర్పించడం పోలీస్ శాఖ తరఫున కమిషనర్ ఆఫ్ పోలీస్ ఈరోజు అమ్మవారిని మా ఆడబిడ్డగా మేము పరిగణిస్తాము. ఈ సందర్భంలో అమ్మవారికి 3వసారి ఆషాఢ మాసం సందర్భంగా సారె సమర్పించడం చాలా అదృష్టంగా భావిస్తాను. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో ప్రజలందరూ సుభిక్షంగా శాంతి సౌభాగ్యాలతో అందరూ కూడా విరాజిల్లాలని చెప్పేసి అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. త్వరలో మనకి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు కూడా రాబోతున్నాయి. అందులో కూడా ఈసారి చాలా ఘనంగా మనం ఏర్పాట్లు చేస్తాం. పోలీస్ శాఖ ఇప్పుడు కూడా అమ్మవారికి చాలా భక్తి శ్రద్ధతో పోలీస్ కుటుంబాలు, అదేవిధంగా పోలీసు ఉమెన్ కానిస్టేబుల్స్ కూడా ఈరోజు అమ్మవారికి సారి సమర్పించడం జరుగుతుంది. సార్, మీ హయాంలో సారి అవ్వడం మీకు ఎట్లా అనిపించింది? 3వసారి ఇది చాలా సంతోషం. ఎందుకంటే ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే పోలీస్ కమిషనర్గా రావడం ఒక ఎత్తు అయితే ప్రతిసారి కూడా ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి సారి సమర్పించడం, అదేవిధంగా దసరా శరన్నవరాత్రి సందర్భంగా మొట్టమొదటి సారే పోలీస్ కమిషనరే సమర్పించడం అనేది చాలా రోజుల నుంచి ఆనవాయితీగా వస్తుంది. చాలా అదృష్టంగా భావిస్తుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆదేశాల మేరకు 2 ఏళ్ల నమ్మకం, సంక్షేమ అభివృద్ధి, ఇంటింటికి తెలుగుదేశం ప్రచారం కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నామని, ఇంటింటికి తెలుగుదేశం ప్రచార కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ తెలిపారు. గత ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకోలేదని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళుతుందన్నారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా
కళ్ళుగా పాలన సాగుతుందని, ప్రజలకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. 36వ డివిజన్ సీతన్నపేట వంగవీటి రంగ విగ్రహం వద్ద నుండి 2 ఏళ్ల నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి, ఇంటింటికి తెలుగుదేశం ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ పాల్గొని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని వివరించే కరపత్రాలను ఇంటింటికి వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు 2 ఏళ్ల నమ్మకం, సంక్షేమ, అభివృద్ధి, ఇంటింటికి తెలుగుదేశం ప్రచార కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇంటింటికి తెలుగుదేశం ప్రచార కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. గత ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకోలేదని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తోందని చెప్పుకొచ్చారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా పాలన సాగుతోందని, ప్రజలకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. డివిజన్ పార్టీ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, ఇన్ఛార్జీలు అందరూ కూడా, అనుబంధ సంస్థ నాయకులు అందరూ కూడా ఇంటింటికి తిరుగుతూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎన్నికల్లో ఏ మాట అయితే ప్రజలకు ఇచ్చామో, ఇచ్చిన ప్రతి మాటని నిలబెట్టుకున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఆ రోజు చెప్పాం 3,000 పింఛన్ని 4,000 చేస్తామని చెప్పి. మొదటి నెలలోనే 3,000 పింఛన్ని 4,000 చేశాం. ఆ రోజు చెప్పాం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామని. మరి ఈరోజు ఒక తల్లికి 2 ఉన్నా, 3 ఉన్నా, 5 ఉన్నా, 6 ఉన్నా, ఒక ముస్లిం తల్లికి 7 పిల్లలు, 7 పిల్లలకి తల్లికి వందనం ఇచ్చాం. అంటే ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం. అలాగే ప్రతి మహిళకి 3 గ్యాస్ బండ్లు ఇస్తామని చెప్పాం, 3 గ్యాస్ బండ్లు ఇచ్చాం. అన్నా క్యాంటీన్లు పెట్టాం, బస్సులో ఉచితంగా ప్రయాణం పెట్టాం ఆడవాళ్ళకి. ఇంకా అనేక కార్యక్రమాలు చేయటం వల్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిన్ననే ఒక వైట్ పేపర్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి రిలీజ్ చేయడం జరిగింది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా 150,000 కోట్లు గత 2 సంవత్సరాల్లో సంక్షేమానికి పేదలకు ఇచ్చాం. అంటే ఇంత గడ్డు పరిస్థితుల్లో కూడా ప్రజలకే హైయెస్ట్ ప్రయారిటీ, పేదలకే హైయెస్ట్ ప్రయారిటీ, మహిళలకే హైయెస్ట్ ప్రాధాన్యత ఇచ్చేటట్టుగా ముందుకెళ్తా ఉన్నాం. అందుకోసమే ఇవాళ 2 సంవత్సరాల పరిపాలన మీద ఇంటికి వెళ్తూ ఉంటే ఏ ఇంట్లో చూసినా హారతులు ఇచ్చి స్వాగతం పలుకుతూ ఉన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఏవైనా చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ల రాము అన్నారు. చదువులో మీరు రాణించాలంటే మౌలిక వసతులు తప్పనిసరని, అందుకే ముందుగా రవాణా సమస్యను పరిష్కరించామని పేర్కొన్నారు. విద్యార్థులకు ఇబ్బంది అంటే అది తనకు ఇబ్బంది అని స్పష్టం చేశారు. విద్యార్థులు తమ హక్కులను సాధించుకునేందుకు చేసే పోరాటానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని ఎమ్మెల్యే రాము హామీ ఇచ్చారు. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము చొరవతో నందివాడ మండల విద్యార్థులకు స్పెషల్ స్టూడెంట్ బస్ సర్వీస్ నేటి నుంచి ప్రారంభమైంది. గత శనివారం ప్రజావేదికలో విద్యార్థులు జనరల్ బస్సుల్లో ఖాళీ లేక పడుతున్న అవస్థలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా కేవలం 5 రోజుల్లోనే ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. కాలింగ్పేటలో ప్రారంభమైన ఈ స్పెషల్ బస్సులో మండల కేంద్రం నందివాడ వద్ద ఎమ్మెల్యే రాము ఎక్కి విద్యార్థులతో కలిసి గుడివాడ వరకు ప్రయాణించారు. ప్రయాణంలో విద్యార్థులతో స్నేహపూర్వకంగా మాట్లాడిన ఎమ్మెల్యే స్కూళ్లు, కాలేజీల్లో వసతులు, ఎదురవుతున్న ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నలకు విద్యార్థులు ఉత్సాహంగా సమాధానాలు ఇవ్వగా ఎమ్మెల్యే చలోక్తులకు అందరూ నవ్వుల్లో మునిగిపోయారు. భవిష్యత్తులో ఏ సమస్య వచ్చినా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని విద్యార్థులకు తన వ్యక్తిగత మొబైల్ నెంబర్ను కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ విద్యార్థులు చూపిన చైతన్యం వల్లే 5 రోజుల్లో ఈ బస్సు సమస్య పరిష్కారమైందన్నారు. ఇదే స్ఫూర్తితో మీ గ్రామాల్లోని ఇతర సమస్యలను కూడా అధికారులు లేదా తన దృష్టికి తీసుకురావాలన్నారు. విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ స్పెషల్ బస్సును ఏర్పాటు చేశామని, బస్సు సక్రమంగా నడవాలని, కాలింగ్పేట నుండి గుడివాడ వరకు ఉదయం, సాయంత్రం ప్రతి స్టాప్లో తప్పనిసరిగా ఆపాలని ఆర్టీసీ అధికారులకు స్పష్టమైన సూచనలు చేసినట్లు తెలియజేశారు. అత్యవసర పరిస్థితుల్లో కొద్దిమంది సాధారణ ప్రయాణికులకు కూడా ఈ బస్సులో అవకాశం ఇవ్వాలని సూచించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సారథ్యంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు నేతృత్వంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గడిచిన 2 ఏళ్ల కాలంలో కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించిందని టీడీపీ యువ నాయకులు బోండా సిద్ధార్థ అన్నారు. కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి వివరిస్తూ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమం ద్వారా నియోజకవర్గ ప్రజలకు చేరువయ్యి వారి సమస్యలను నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు
శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో యువ నాయకులు బోండా సిద్ధార్థ పాల్గొన్నారు. 62వ డివిజన్ ఎల్బీఎస్ నగర్ నుండి తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా సిద్ధార్థ ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు పార్టీ కార్యకర్తలను కలిసి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సారథ్యంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు నేతృత్వంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గడిచిన 2 ఏళ్ల కాలంలో కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించిందని అన్నారు. కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి వివరిస్తూ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమం ద్వారా నియోజకవర్గ ప్రజలకు చేరువయ్యి వారి సమస్యలను నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలియజేశారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 21 డివిజన్లో కూడా ఇంటింటికి తెలుగుదేశం మా కార్యకర్తలు, మా బూత్ ఇన్ఛార్జీలు, మా డివిజన్ పార్టీ నాయకత్వం అందరం కూడా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమా గారి ఆధ్వర్యంలో పొద్దున్న సాయంత్రం ప్రతి ఇంటికి కూడా వెళ్ళి 2.5 సంవత్సరాల ప్రభుత్వ పాలన ఏవైతే ప్రతిష్టాత్మకమైనటువంటి పథకాలు తీసుకొచ్చామో, సూపర్ 6లో భాగంగా ఏవైతే ప్రజలకు ఇచ్చామో, పెన్షన్లు కానీ లేకపోతే తల్లికి వందనం కానీ ఇలా అనేక స్కీమ్స్ ద్వారా ప్రజల ముందుకెళ్ళిన తరుణంలో వాళ్ళ స్పందన ఏంటో తెలుసుకుందామని చెప్పి ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన ఆదేశాలతో ఇంటింటికి కూడా తిరుగుతూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు 62 డివిజన్ పిఎన్టీ కాలనీకి వచ్చి ఎల్పిఎస్ నగర్కి వచ్చి ఇంటింటికి కూడా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో, నాయకులతో, మా డివిజన్ పార్టీ ఇన్ఛార్జ్ పైడి శ్రీను గారు, పైడి తులసి గారు, మణి, అదేవిధంగా మా సెక్రటరీ, వీళ్ళందరూ మా మహిళా కార్యకర్తలు, నాయకులు అందరితో కలిసి ఇంటికింటికి కూడా వెళ్తున్నాం. ప్రజలందరూ చాలా సంతోషంగా, ఆనందంగా ఉన్నారు. సెంట్రల్ నియోజకవర్గం 62వ డివిజన్ మరి సెంట్రల్ నియోజకవర్గ బోండా ఉమామహేశ్వర గారు తనయుడు బోండా సిద్ధార్థ బాబు గారితో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. మరి మా పార్టీ నాయకులతో మరి ఎల్బీఎస్ నగరు ఎంత అభివృద్ధి చెందిందో మరి ప్రజలే స్వయంగా చెప్తున్నారు. అభివృద్ధికి అభివృద్ధి, సంక్షేమంకి సంక్షేమము. సమస్యలు అయితే ఎక్కడో ఉన్నాయి. మరి బోండా ఉమామహేశ్వరరావు గారు తక్షణమే చెప్పగానే స్పందిస్తారని స్వయంగా ప్రజలు చెప్పడంతో మాకు సంతోషం వ్యక్తం చేయడంతో మాకు చాలా ఆనందంగా ఉంది. మరి నియోజకవర్గానికి బోండా ఉమామహేశ్వరరావు గారు దేవుడు అని చెప్పేసి మేము భావిస్తాం, మాతో పాటు ప్రజలు కూడా భావిస్తారు. ఇలాంటి నాయకుడు మాకు కావాలని చెప్పేసి. విజయవాడ నగరపాలక సంస్థ పన్నుల వసూలుపై చూపే శ్రద్ధ పనులు చేయడంలో చూపించడం లేదని సిపిఎం పశ్చిమ నగర కార్యదర్శి బోయి సతీబాబు విమర్శించారు. విజయవాడ 49వ డివిజన్లో జోడబొమ్మల వీధిలో ప్రమాదకరంగా ఉన్న అవుట్ఫాల్ డ్రైన్ బాగు చేయాలని కోరుతూ సిపిఎం కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బోయి సత్యబాబు మాట్లాడుతూ అవుట్ఫాల్ డ్రైన్ కృంగిపోయి చుట్టుపక్కల గృహవాసులకు ప్రమాదకరంగా మారిందన్నారు. ఈ సమస్యను మే నెలలో పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు స్పందించకపోవడం అన్యాయమన్నారు. అవుట్ఫాల్ డ్రైన్ సైడ్ రోడ్డు కూడా కృంగిపోయిందని, వాటర్ పైప్ లైన్ లీకేజీ అయ్యి మంచినీరులో కాలువ నీరు కలిసి కలుషితమవుతుందని, ప్రజల ఆరోగ్యాలు ప్రమాదకరంగా మారే పరిస్థితి ఉందన్నారు. నగర ప్రజల నుంచి పెనాల్టీలతో ఆలస్యమైతే మంచినీటి కుళాయిలు కట్ చేస్తూ, డ్రైనేజీ కనెక్షన్లు కట్ చేస్తూ బెదిరించి పన్నులు కట్టించుకునేందుకు చూపిస్తున్న శ్రద్ధ పనులు చేయడంపై ఎందుకు చూపించడం లేదని ప్రశ్నించారు. కాంట్రాక్టర్స్ పనులు చేయడం లేదని, బిల్లులు బకాయిల వల్ల ముందుకు రావడం లేదని అధికారులు చెప్తున్నారని, నగరానికి చట్టబద్ధంగా ఇవ్వవలసిన 1000 కోట్ల రూపాయల గ్రాంట్లు ఎంపీ, ఎమ్మెల్యేలు రాబట్టాలన్నారు. మురికి నీళ్ళు వస్తాయన్నా పట్టించుకోవడంలా, మనుషులు చనిపోతున్నారన్నా పట్టించుకోవడంలా, మరి డ్రైనేజీ నిర్మాణం చేయమన్నా పట్టించుకోవడం లేదు, కలవట్లు పాడైపోయినా పట్టించుకోవట్లా, రోడ్లు పాడైపోయినా పట్టించుకోవట్లా, కొండ మీద రిటైనింగ్ వాళ్ళు ప్రమాదకరంగా ఉన్నాయి, పడిపోతున్నాయి, ప్రాణాలు కోల్పోతున్నారన్న పట్టించుకునే పరిస్థితులు ఈరోజు విజయవాడ నగరంలో కొనసాగుతుంది. ఎమ్మెల్యేలు అడ్రస్లు లేరు, ఎంపీలు అప్పుడప్పుడు మొహం చూపించడం తప్ప ఈరోజు విజయవాడ నగరానికి రావాల్సిన నిధుల్ని, అభివృద్ధి పనుల్ని పట్టించుకొని విజయవాడ నగర ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కారం చేయాలని సిపిఎంగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని యెడల రాబోయే రోజుల్లో మరి విజయవాడ ప్రజలందరూ ఈ సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే మరి మున్సిపల్ కార్యాలయాల్ని, కలెక్టర్ కార్యాలయాలను కూడా దిగ్బంధం చేసేదానికి సిద్ధమవుతారని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. నగరంలోని స్టెల్లా కాలేజ్ సమీపంలో నూతనంగా ఫుడీ లాంజ్ను ఏర్పాటు చేశారు. కుటుంబ సమేతంగా మహిళలు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా హాయిగా వచ్చి సమయం గడిపేందుకు సురక్షితమైన వాతావరణం కల్పించామని నిర్వాహకులు తెలిపారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రుచులను అందుబాటులోకి తీసుకురావడమే తమ ముఖ్యోద్దేశమని తెలిపారు. విజయవాడ నగరంలోని మారి స్టెల్లా కాలేజ్ రోడ్, యాక్సిస్ బ్యాంక్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన
ఫుడీ లాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిన్న ఘనంగా జరిగింది. బెంగళూరు, హైదరాబాద్ వంటి మహానగరాల శైలిలో అత్యాధునికమైన వాతావరణంతో రూపుదిద్దుకున్న ఈ ఫుడీ లాంజ్ నగర వాసులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ సందర్భంగా నిర్వాహకులు చనుమోలు అశోక్ కుమార్, నువ్వల రాజేష్ నాయుడు, నందగోపాల్, మేడరిమెట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ విజయవాడ నడిబొడ్డున ఆహ్లాదకరమైన వాతావరణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రుచులను అందుబాటులోకి తీసుకురావడమే తమ ముఖ్య ఉద్దేశమని తెలియజేశారు. దాదాపు 20 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన నందగోపాల్ భాగస్వామ్యంతో వావ్ చాయ్, రెండవ బ్రాండ్స్తో పాటు అంసా కిచెన్ వంటి వివిధ కౌంటర్లను ఇక్కడ ప్రవేశపెట్టినట్లు తెలియజేశారు. ఈ లాంజ్లో నాణ్యత, పరిశుభ్రతకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని నిర్వాహకులు స్పష్టం చేశారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఇది అందుబాటులో ఉంటుందని, కుటుంబ సమేతంగా మహిళలు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా హాయిగా వచ్చి సమయం గడిపేందుకు సురక్షితమైన వాతావరణం కల్పించామని తెలియజేశారు. ఇక్కడ లభించే మస్కా బన్, స్పెషల్ చాయ్, థిక్ షేక్స్, రకరకాల డెజర్ట్స్, ఫాస్ట్ ఫుడ్, వెజ్ అండ్ చికెన్ నూడిల్స్, మంచూరియా, చికెన్ కీమా, ఫ్రైడ్ రైస్, జ్యూస్లు నగరవాసులకు సరికొత్త రుచి అనుభూతిని అందిస్తాయని పేర్కొన్నారు. నగర ప్రజలందరూ ఈ ఫుడీ లాంజ్ను సందర్శించి తమను ప్రోత్సహించాలని నిర్వాహకులు కోరారు. ఈరోజు మేము ఫస్ట్ బ్రాంచ్ ఓపెన్ చేసాము, అంసా కిచెన్. ఇది వచ్చేసి ఫుడ్ లాంజ్లో ఓపెన్ చేసాము. మొత్తం 4 ఉంటాయండి. సో అంసా కిచెన్లో వచ్చేసి మేము క్వాలిటీ అండ్ హైజీనిక్ మెయింటైన్ చేస్తాము. దీనిలో ఫాస్ట్ ఫుడ్ అండ్ నూడిల్స్ ఉంటాయి. అంటే లైక్ చికెన్ నూడిల్స్ అండ్ వెజ్ నూడిల్స్, వెజ్లో వెజ్ మంచూరియా, మష్రూమ్ అండ్ చికెన్ ఫ్రైడ్ రైస్ అండ్ చికెన్ కీమా ఫ్రైడ్ రైస్ ఇవన్నీ ఉంటాయండి. మీరందరూ వచ్చి ఒకసారి టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. మా మెయిన్ మోటో వచ్చేసి హైజీన్ అండి. కిచెన్ మొత్తం హైజీన్గా మెయింటైన్ చేస్తాము. అండ్ ఈ ఏరియాలో అయితే ఇది ఫుడీ లాంజ్ న్యూగా ఓపెన్ చేసాము. సో అందరూ వచ్చి టేస్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. నందగోపాల్ గారని 20 సంవత్సరాల నుంచి కూల్ బ్లాక్స్తో ఎక్స్పీరియన్స్ తోటి ఇవాళ పాప వాచాయ్ అని 2వ బ్రాంచ్ని ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు కేపీ నగర్ దగ్గర. ఇవాళ జ్యూసు, ఫుడ్ కోర్టు, డెజర్ట్స్, టిఫిన్స్, ఫాస్ట్ ఫుడ్స్ అన్నీ ఉంటాయి. మీరందరూ తప్పనిసరిగా వచ్చి ఒకసారి విజిట్ చేసి. ఈ ఫుడ్ కోర్ట్ ఎక్సలెంట్గా ఓపెన్ అయింది ఇక్కడ విజయవాడ స్టెల్లా కాలేజ్ రోడ్లో యాక్సిస్ బ్యాంక్ పక్కన. ఇది ఉదయం 6 నుంచి 11 గంటల వరకు ఉంటుంది. ఇంత అందమైన ఫుడ్ కోర్ట్ విజయవాడలో ఇదే ఫస్ట్ టైం ఓపెన్ అవ్వడము. ఇదంతా బెంగళూరు, హైదరాబాద్ స్టైల్లో ఉంటుంది, కానీ ఇదే మొదటిసారి విజయవాడలో చూడడము. ఈ ఫుడ్ కోర్ట్లో అన్ని వెరైటీస్ దొరుకుతాయి, చాలా బాగుంటాయి. మేము కూడా టేస్ట్ చేసాము. ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇది టేస్ట్ చేయవలసిందిగా కోరుతున్నాము. అంటే ఫుడ్ కోర్ట్ అంటే బయటకు వెళ్తూ ఉంటాం, ఎప్పుడు నైట్ ఏదో ఫుడ్ కోర్ట్ ఉంటుంది, కానీ అక్కడ అసలు బాగుండదు. నైట్ ఎప్పుడో 12కు స్టార్ట్ అవుతుంది, అది 1 వరకు ఏమో ఉంటుంది. అక్కడ లేడీస్ కూడా వెళ్ళలేరు. ఇది చాలా బాగుంది. మస్కా బన్ కోసం మేము హైదరాబాద్ నుంచి మస్కా బన్ తెప్పించుకుంటాము, కానీ ఇక్కడ మస్కా బన్ ఇవన్నీ పెట్టడం చాలా బాగుంది. వావ్ చాయ్, ఇవి డ్రింక్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి. థిక్ షేక్స్, పిల్లలకి మిల్క్ షేక్స్, డెజర్ట్స్ అన్నీ చాలా బాగున్నాయండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.